కానీ మీరు ఎందుకు ఇచ్చిండ్రో మీకు అర్థం కావట్లేదు కదా నాకు అర్థం కావట్లేదండి. ఇచ్చిన హామీ మేరకు మాత్రం ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు. బహుశా నాకు అనిపించింది ఏమిటనంటే 2014 ఫిబ్రవరి నెలలో లోక్సభలోకి తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ రోజు స్పీకర్ పైన పెప్పర్ స్ప్రే కొట్టినప్పుడు అడ్డు నిలబడింది విజయశాంతి. ఆ లోక్సభ లాబీలో తెలంగాణ ఎంపీలతో పాటు వారు ముందస్తు అనుకున్న దాని ప్రకారం ఆమె టీఆర్ఎస్ వైపు ఉన్న వీళ్ళు కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఆమె పోడియం దగ్గర ఉన్నారు, స్పీకర్కి ఇబ్బంది కాకుండా. ఆ తోపులాటలో కింద పడినా తట్టుకొని నిలబడి ఉన్నారు. తెలంగాణ వాయిస్ వినిపించడం కోసమే ఒక పార్టీ పెట్టుకున్నారు, ఇక్కడ పనిచేసారు, తల్లి తెలంగాణ పార్టీ అని పెట్టుకున్నారు. అంటే కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇచ్చిరవని ఇట్లా అనుకోవచ్చు. మీ అభిప్రాయం, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ మేజర్ ఆవిడ అంతకన్నా పెద్దగా ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది, అంటే ఆవిడ నేను తక్కువ చేయట్లేదు. బట్ డిస్పైట్ దట్ ఆవిడ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడే వ్యక్తి కాదు. మేబీ సినిమా నటులు చాలా కాలం ఖాళీ ఉన్నప్పుడు చేయవచ్చు. సీరియస్నెస్ లేదు ఉద్యమాల్లో. అంటే నేను ఆమె తప్పుగా మాట్లాడలేదు, మెరుగుదల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పటికన్నా సీరియస్నెస్ ఉంటే ప్రజలు హర్షిస్తారు. మామూలుగా వచ్చి డైలాగ్ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. బట్ ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, నేను వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, ఏదో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి వస్తే రాహుల్ గాంధీ గారి ప్రేమ హోదా ఇస్తాను కాదు. తెలంగాణ విషయంలో సిపిఐ పార్టీకి నిలబెట్టుకుంది. ఒక సీటు వాళ్ళ ఒప్పుకొని అడిగేవాళ్ళు లేరు. ఒక వచ్చిన అంటే మిత్రులను కాపాడుకున్న 4 సీట్లలో ఒక సీటుకి మిత్రధరం పాటించింది. మునుగోడు సీటుకే ఆ రోజు పోటీ చేయకుండా మేము వెళ్ళిపోయాం. దాని గురించి హామీని, పాత హామీ ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? డెఫినెట్లీ ది క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడ ఒక సందర్భాన్ని తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీకు ఆ దృశ్యమే వ్యతిరేకంగా ఉన్నది, తెలంగాణ అనుకూలంగా ఉన్నది. మిత్రధర్మాన్ని పాటించి సిపిఐకి ఇచ్చిండ్రు. మరి మిత్రధర్మంతో కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చినట్టుగానే టీడీపీ, బీజేపీ, సోమవీరాజ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తాను పై చేయిలో ఉంది. మిత్రధర్మం సిపిఐకి ఇవ్వకపోయినా అక్కడ తెలుగుదేశం పై చేయి కాదండి. అక్కడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బానిసలాగంటే బాధపడతారు వాళ్ళు, మనోభావాలు దెబ్బతింటాయి. ఆ పాట కూడా వచ్చింది, మనోభావాలు. అందుకని ఇవాళ ఏం చెప్తే చేసి ఆదేశించే పరిస్థితుల్లో ఉంటే పాటిస్తే పరిస్థితుల్లో వచ్చింది. ఇది నేను చెప్తున్నాను. తెలంగాణకు సాయుధ పోరాటం ఎలాగుందో శ్రీకాకుళం సాయుధ పోరాటం అలాగే ఉంది. పోరాటంలో అల్లు సీతారామరాజు, కొమరం భీము, భాగిరెడ్డి వర్మ అందరూ ఉన్నారు. తెలుగు జాతి బిడ్డలందరూ 19-20 వరకు మీద అందరూ ఒకటే పోరాటతత్వం ఉంది. కానీ వాళ్ళ తెలంగాణలో ఇంకా పోరాటతత్వం నిలబడి ఉంది. ఉత్తర భారతీయ అహంకారానికి గులాములు అయ్యే వాళ్ళు కనపట్టలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన 96% ఓట్లు వచ్చిన అందరూ పదండి ముందుకు తోసుకని చెప్పి ఢిల్లీ పాఠశాల మీద కాళ్ళకు పడుతున్నాయి. నేను ఎక్కువ పడ్డా అంటే గుండె దెబ్బతింటుందండి, అది గాయపడుతుంది. అది ఆత్మగౌరవం అడుగు హదమ స్థాయికి వచ్చింది. వాళ్ళు అక్కడ ఒక్క ఎమెండ్మెంట్ పెట్టడానికి కూడా భయపడిపోతున్నారు. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడటానికి ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద ఒకళ్ళని ప్రయోగించారు. వీళ్ళని తిట్టుకుంటాం. తెలంగాణలో ఆ పరిస్థితి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రం గురించి మేజర్ ప్రాతిపదిక నడుస్తుంది. ఇంతకుముందు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం వల్ల అదొక ముఖ్య కారణం బీజేపీని ఎక్కడానికి. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే దాని అర్థం ఏమిటి మరి? మీరు దీన్ని ఎట్లా చెప్తారు? ఈక్వేషన్స్ 2+, ఇప్పుడు మోడీ గారు చెప్తే A+B² అని అవి చెప్తే జనం కంగారు పడతారు. చెప్తున్నానండి. యాక్చువల్గా క్రితం ఎన్నికల్లోనే కేసీఆర్ గారు అంటే 2 విషయాలు మాట్లాడుతున్నారు. మరి చెప్పిన వాళ్ళు మీరు అడగక్కర్లేదు. కానీ 2014లోనే ఆప్ కథారం హై కృపయా ప్రతీక్ష కీజియే, మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి అని చెప్పి దిగ్విజయ్ సింగ్ గారికి ఏంటి నా ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ గారు వెళ్తే సోనియా గాంధీ దగ్గర పంపించారు. అందరితో కుటుంబంతో కలిసిన తర్వాత మీరు దిగ్విజయ్ సింగ్ గారిని కలపండి మేము ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆప్ కథారం హై కృపయా ప్రతీక్ష కీజీ హిందీలో అన్నట్టున్నారు. కేసీఆర్ గారు హిందీ వచ్చు కాబట్టి అర్థమైందంట. మీరు క్యూలో చాలామంది ఉన్నారు, ఉండండి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా కేటీఆర్ గారు మనసు మీకు శ్రీనివాస్ గారు వాళ్ళకి తెలిసి మా పర్సనల్ విషయాన్ని వచ్చు, కానీ మీరు అడగండి. కేటీఆర్ గారు నాన్నగారు మనం కాంగ్రెస్తో కలిపి వెళ్ళటం అవసరం, మన శక్తి ఏంటి, మనకు 20% ఓటింగ్ లేనప్పుడు ఇబ్బంది పడిపోతాను, నెగ్గే పరిస్థితి రాదు ఇలా సర్వేలు. కేసీఆర్ గారు టేకింగ్ ద కాల్ అండ్ షాట్స్. క్వశ్చన్ లేదు, ఎటో కింద పడదాం, ఒంటరిగా పోటీ చేద్దాం. వచ్చిన ఓట్లు 31%, కానీ 60 వచ్చినాయి. ఆ ధైర్యం అని చూపించారు. అదే సమయంలో మొన్న మాత్రం బీజేపీతో వెళ్ళటానికి వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలిసిన ఆథారిటీస్ టు ఐ డోంట్ నో, రేపు హరీష్ రావు గారు నా మీద మాట్లాడచ్చు కానీ చెప్తున్నానండి. లోపల వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ ఒప్పుకోలేదు. దే వాంట్ టు ఫినిష్ అప్ అండి. వాళ్ళ ఆపరేషన్ సౌత్లో ఆపరేషన్ బిరడా సౌత్లో టీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయితేనే బీజేపీ వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ మిగతా వర్గాలన్నిటికీ ఉంటుంది. మేము ఒక హిందూ వర్గానికి కాదు విపరీతమైన సనాతన వర్గానికి మేము కాణాచిగా ఉండాలనే ఒక దాంట్లో బీఆర్ఎస్ని మాత్రం వీళ్ళు ఏం చేసినా ఊరుకోరండి. ఇవాళ పోరాడి బీఆర్ఎస్ నిలబడితేనే జైల్లో పెట్టుకుంటారు. అది కాదండి, నిజంగా పోరాడితే బీఆర్ఎస్ నిలబడుతుంది. లేదంటే ఆ పార్టీకి నాశనం అవుతుందో నాకు తెలియదు, కానీ తెలంగాణకు మాత్రం నష్టం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ తెలంగాణ అస్తిత్వం కోసం ఆ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, నాకు మా ఆంధ్రుల మీద మాట్లాడిన దానికి తెలియజేస్తున్న ఒకటే బాగుంది. నాకు ఇవాళకి బాధగా ఉన్న ఆ పార్టీ నిలబడాలి, లేదంటే ఇంకో ప్రాంతీయ పార్టీ రావాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉంటే తెలంగాణ అస్తిత్వానికి, తెలుగు జాతి అస్తిత్వానికి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్న వాళ్ళ తెలంగాణ, ఇవాళ తమిళనాడులో ఎందుకు తమిళనాడులో పోరాడుతున్నారు భాష కోసం, దాని మనందరికీ లాభం. తెలంగాణలో పోరాటం తెలుగు వాళ్ళందరికీ ఏదో మూడు లాభం జరుగుతుంది. మొత్తం అంతా బానిస జాతి అయిపోతే ఎట్టకండి. నేను తెలంగాణ లీడర్స్ని అప్రిషియేట్ చేస్తున్నాను. నేమ్ ఏ ఫ్యూ. ఇవాళ సిపిఐ లీడర్స్ కానీ, సిపిఎం లీడర్స్ కానీ, జాన్ వెస్లీ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ప్రవీణ్ కుమార్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్కర్ గారు, యు నేమ్ ఏ లీడర్ అండి, ఎక్సెప్ట్ ఆ గుజరాతీ పార్టీ తప్ప. కానీ ఇక్కడ అంటే మీ అంచనా ప్రకారం భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎట్లా ఉండవచ్చు? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడించిన విషపాడి పావుకులు దాంట్లో గేమ్లో బలైపోయే పార్టీలు ఎలా తెలుగుదేశం పార్టీని వాళ్ళు త్వరలోనే లాస్ట్ టైం దాదాపు చేద్దామని చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల ఆయన తిరిగి తప్పని పరిస్థితిలో వాళ్ళు బలవంతం చేసి ఫిక్స్ చేసి బిగించుకుని స్టేజ్ మీద షో చేసినట్టు అయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీని బతికించే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ పార్టీని కూడా ఊరుకోరండి, అలా గాల్లో నిలబెట్టినట్టు పెడతారు. అందువలన దురదృష్టం ఏంటంటే అభ్యుదయ భావాలకి, డెఫినెట్గా చెప్తున్నాను, అభ్యుదయ భావాలకి ఒక ప్రాతిపదికగా లేతే కులం ఉంది, కులాన్ని మతాన్ని విద్వేషాన్ని వాడుకుని వస్తే ప్రమాదకరం రాష్ట్రానికి, దేశానికి కూడా. ఆంధ్రప్రదేశ్ మొత్తం భవిష్యత్తు పెద్ద ఆశాజనకంగా నాకు కనిపించట్లేదండి. కానీ మారాలంటే మాత్రం భావితరాల హక్కుల కోసం ప్రజలు పోరాడాలి. కుల గజ్జి, కులద్వేషం, మతద్వేషం, వాళ్ళు అంటగడుతూ మతద్వేషం రాజకీయ నాయకులు అంటించారు. దాని గురించి బయటికి రావాలి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తిని కృష్ణా జిల్లాలో శంఖారావం పేరు మీద పెట్టి ఎన్టీ రామారావు గారిని పరోక్షంగా అభ్యుదయవాదం, కర్ణుడు ఇలాగా ఏ ఆచార్య దేవా ఏమిటి అనే డైలాగులు తిట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏనాటి ఒక అభ్యుదయ తిట్టించింది ఎవరు? ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో, ఆదాని గారి పార్టీ కాదండి. అక్కడ మీటింగ్ పెట్టి ఆ డైలాగ్ మీరు విన్నారా? ఆచార్య దేవబా ఏమిటి అని, సో కులమని దాన్ని కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారంటే ఈ చరిత్రలో నేను ఊహించలేదు. ఎన్టీ రామారావు గారు దాంట్లో ఎవరు మా ఊరు జిల్లా ఆయనండి, మళ్ళీ ఎందుకు కానీ అంటే ఆయన ఇండైరెక్ట్గా ఎన్టీ రామారావు గారిని కర్నూలు పాత్రని చేసింది ఆయనే కదా. అందుకని అంటే ఒక జిల్లా, మేము పశ్చిమ గోదావరి జిల్లా మాట్లాడతాను, కృష్ణా జిల్లా వాడని చెప్పి జిల్లాకి తగులు పెట్టి, కులంకి తగులు పెట్టి మతం ద్వేషాన్ని తీసుకొస్తే ఆ కుచితంలో పడిపోయే ఆ పరిస్థితి ఎదుర్కోవాలని నేను కోరుతున్నాను యువతనాన్ని. బీజేపీ మీద నాకు కోపం లేదండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద బాధ నాకు. అది కంపేర్ చేస్తే లేదంటే కనుక మనం వెళ్ళిపోతాం, ఇంకా కిందకి వెళ్ళిపోతాం. ఇంతకుముందు చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిన బీసీలు తమిళనాడులో ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో బీసీలు ఎప్పుడు రాజ్యాధిక అంటే కులం వస్తారా మొత్తం మీద మళ్ళీ గొడవలు ఒకరి మీద ఒకటి గొడవలు పెట్టమా. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు నా ఉద్దేశంతో, బ్యాక్ బోన్ క్యాస్ట్ ఆఫ్ ది సొసైటీ.